హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బస్వా వరల్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ అండ్ మనందరికీ బాగా పరిచయం ఉన్న ఆంధ్ర ఫేమస్ కందిపొడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇది అన్నంతోనే కాదు, ఇడ్లీ, దోశ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం. 7 ఎండుమిర్చి, 1 కప్పు కందిపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు. ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 7 ఎండుమిర్చిని ఇలా 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేదంటే ఎండుమిర్చి మాడిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చిలో కొంచెం కారం ఎక్కువగానే ఉందండి, అందుకే నేను తక్కువ ఎండుమిర్చినే తీసుకున్నాను. మీరు తీసుకున్న ఎండుమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఎండుమిర్చి ఫ్రై అయ్యాక దీనిలో 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 1 స్పూన్ ధనియాలు కూడా వేసి ఆ ధనియాలు ఇంకా జీలకర్ర ఫ్రై అయ్యి ఒక మంచి అరోమా వస్తుందండి. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 కప్పు కందిపప్పు వేసుకుని కందిపప్పును కూడా స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఆ కందిపప్పు లోపల వరకు ఫ్రై అయ్యి అసలు పచ్చివాసన అనేది రాదు. ఈ కందిపొడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. దీనిలో హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, ఇంకా ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటాయి. వెయిట్ లాస్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇంకా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తక్కువ ఉండడం వల్ల హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసుకుని దీన్ని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఎండుమిర్చి వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో తగినంత ఉప్పు ఇంకా కందిపప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అంతేనండి, మన కందిపొడి రెడీ అయిపోతుంది. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఈ కందిపొడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ ఇంకా నెయ్యితో తింటే చాలా చాలా బాగుంటుందండి. అదైతే నా ఫేవరెట్ కాంబినేషన్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ వన్ మోర్ యమ్మీ రెసిపీ.